2025 జూన్ నెల ఈ సంవత్సర ఫలితాలు. ఈ జూన్ నెలలో ఈ సంవత్సరం ఎట్లా ఉన్నది మనం చూసుకుందాం. కన్యా కన్యా రాశి, ఆరో రాశి కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం. కన్యా మిథునయోర్ బుధః. ఈ కన్యా మిథున రాశులకి బుధుడు అధిపతి. ఈ బుధుడు బాగున్నాడు. ఈ బుధుడు వల్ల చాలా మంచి జరిగే లక్షణాలున్నాయి. కానీ ఈ రాశి వాళ్ళకి సప్తమంలో శని ఉన్నాడు. ఈ సప్తమంలో శని కళత్రకారకుడు. ఈ సప్తమంలో ఉన్న శని వల్ల భార్యకు అనారోగ్యాలు రావడానికి కానీ, సమస్యలు ఎక్కువగా ఉండటానికి కానీ కాస్త అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి కన్యా మిథునయోర్ బుధః. ఈ బుధుడు వల్ల వ్యాపారస్తులకి వ్యాపారం బాగానే ఉంటుంది. కానీ ఈ వ్యాపారం బాగున్నా కూడా ఏమవుతుందంటే సమస్యలు మాత్రం వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు అయిపోవటం బాగా ఎక్కువగా ఉంటుంది. సరిగా చెప్పాలి అంటే ఈ సంవత్సరం సంపాదన లేని వాళ్ళకేమో బాగా ఇబ్బందిగా ఉంటుంది. సంపాదన ఉన్నప్పుడు డబ్బులు ఎక్కడొక్కడ మాయమైపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్త పడటం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తే అంత చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. తర్వాత ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా తన వృత్తి చేసుకోవడమే కాదు, ఎవరితో కూడా ఎటువంటి స్నేహితాలు పనికిరావు. నీ పని ఎంతవరకు అంతవరకు చూసుకొని రావాలి. అట్లా కాకుండా అనవసరమైన విషయాలకు వెళ్ళకూడదు. బజార్న వెళుతూ ఉన్నాను అనుకోండి, ఎవరైనా ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే ఏమిటా అని అక్కడికి వెళ్ళకూడదు. వాళ్ళిద్దరు పోట్లాడుకుంటూ ఉండగానే నుంచునంగా పడంగా అవతల వాడు కత్తి తీసుకొని పొడుస్తాడు. వాడేమో పారిపోతాడు, నువ్వు పక్కనుంటావు. వాడు కత్తితో పొడిచింది పారిపోయింది నువ్వు చూసే లోపల జనం ఫోన్ చేస్తారు, పోలీసులు వస్తారు, నిన్ను పట్టుకెళ్తారు. పట్టుకుంటూ పొడిచిన వాడేమో మాయమైపోతాడు, మీరేమో ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈ రాశివాడు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి ఈ రాశివాడు కూడా ఎప్పుడు కూడా మీ జాతకాలు చూపించుకోవడం చాలా మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఆదాయం కంటే విపరీతమైన ఖర్చు కనపడుతోంది. తర్వాత మిత్రత్వం కంటే శత్రుత్వం బాగా ఎక్కువగా కనపడుతోంది. ఎంతసేపు మంచివాళ్ళేమో పెద్దవాళ్ళు తప్పు చేస్తే తిట్టి చెబుతారు, కానీ మరి నీ అపకారం కోరేవాళ్ళు నీతో చాలా మంచిగా మిత్రుల్లాగా మీ మేలు కోరేవాళ్ళలాగా బాగా కనపడుతూనే మిమ్మల్ని మాత్రం బాగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ కూడా ఎంత వ్యాపారం చేసినా ఎంత డబ్బులు వచ్చినా పర్వాలేదు నాకేమిలే అని అహంకారపడకూడదు. ఈ సంవత్సరం ఎవరైనా సరే ఇట్లా ఉండటం చాలా మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా దైవ దర్శనం చేసుకోండి, మీ జాతకం చూపించుకోండి. ఇప్పుడు ఏమిటయా అంటే ప్రత్యేకించి చెప్పాలి అంటే ఇక్కడ వస్తున్న సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఇంట్లో కంటే బయట ఎంతో ఇష్టతగా కనపడుతుంది. ఎట్లా ఉంటుంది, ఇంట్లో భార్య భర్త ఉన్నారనుకోండి, ఇంకో వ్యక్తి ఎవరు ఆడ మనిషి పరిచయం అవుతుంది. ఆ పరిచయమే కాకుండా ఇంట్లో భార్య కంటే ఆమె ఎంతో ఇష్టరాలుగా ఉంటుంది. అట్లా ఉండి అటు దారి తొక్కితే ఏమవుతుంది, ఇటు భార్యకి తెలిసి భార్య ఇంట్లో లేకుండా వెళ్ళిపోతుంది. ఆ మనిషి నీ దగ్గర డబ్బులు గుంజేంత వరకే మంచిగా ఉంటుంది. నీ దగ్గర డబ్బులు అయిపోయిన మరుసటి రోజున నీ మొహం చూడదు. తర్వాత ఏమవుతుంది, ధర్మశాస్త్రం ఎట్లా ఉందంటే ఎప్పుడు కూడా ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అని శాస్త్రం చెబుతూ ఉంటారు. అంటే చేసుకున్నామేమో కొన్నాళ్ళు పోయేటప్పటికల్లా ఆమె ఆ సహ్యత కలుగుతుంది, కొత్త మీద ప్రేమ ఎక్కువ కలుగుతుంది. ఆ ప్రేమ వల్ల ఈమెతో విరోధం పెట్టుకోవటం, ఈమెతో విరోధం పెట్టుకొని ఆమెను ఎక్కువగా చూడటం, ఇంట్లో కావాల్సినవి సరిగా చూడకపోవటం, ఇట్లా ఉండటం చేత ఏమవుతుంది, చిట్ట చివరికి వచ్చేటప్పటికల్లా భార్యాభర్తలకి వైరం. భార్య వెళ్ళిపోతుంది, మరి కోర్టుకు ఎక్కాల్సి వస్తుంది. ఆమె దగ్గర నుంచి విడాకులు రావు. ఈ ఉన్నామేమో సహకరించడు, కేర్ ఆఫ్ ప్లాట్ఫారం. ఎటువంటి పరిస్థితి అంటే సన్యాసి అయినా సుఖంగా తిని ఎక్కడైనా అరుగు మీద పడుకుంటాడు. ఇట్లా కాదు, ఇటు పెళ్ళాం పోదు వెళ్ళిపోతుంది, పిల్లలతో సమస్య, తల్లిదండ్రులు చుట్టాలి సమస్య, ఆదాయం మొత్తం అయిపోయింది, అప్పులు అయిపోయినాయి,
తర్వాత భ్రష్టత్వం బట్టి చాలా బాధపడడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా మీ జాతకం చూపించుకోవడమే కాక ఎటువంటి ప్రలోభాలకి లోబడకుండా ఉండటం చాలా మంచిది. స్వస్తి.